సిబిఎస్ఈ సిలబస్తో పోలిస్తే మనకు సిలబస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సిలబస్ని తగ్గించాలని యోచిస్తుంది. మరి తగ్గిస్తే ఏ ఏ సబ్జెక్ట్లో తగ్గించబోతున్నారు, అంతేకాకుండా బోర్డ్ ఎగ్జామ్ కూడా కొనసాగించాలా లేదా అనేది కూడా ఆలోచన అయితే చేస్తుంది. మరి బోర్డ్ ఎగ్జామ్ని కొనసాగిస్తుందా లేదా అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తానమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మనకు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ కానీ చూసినట్టయితే సిబిఎస్ఈ సిలబస్తో పోలిస్తే రాష్ట్ర సిలబస్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ విషయానికి వస్తే మ్యాథ్స్లో మనకు సిలబస్ అనేది తగ్గించబోతున్నారు. మ్యాథ్స్ ఇప్పటికే మనకు 2 పేపర్లు అనేవి అందుబాటులో ఉంటే సిలబస్ని తగ్గించాక ఒకే పేపర్ కొనసాగించాలా, 2 పేపర్లు కొనసాగించాలా దాని మీద కూడా వాళ్ళు కసరత్తు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా బైపీసీ విషయానికి వస్తే మనకు ఇక్కడ చూడండి, వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఎన్సీఆర్టీలో ఇక్కడ బయాలజీ అనే ఒకే ఒక పేపర్ అందుబాటులో ఉంటే స్టేట్ లెవెల్లో మనకు ఈ జువాలజీ 2 సబ్జెక్టులు విడివిడిగా ఉన్నాయి. వీటి విషయంలో ఏం చేయాలి అనే దాని మీద కూడా కసరత్తు అయితే చేస్తామని చెప్పారు. సిబిఎస్ఈలో మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బోర్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు, అంతర్గత పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని రాష్ట్ర బోర్డులకు తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులపై ఒత్తిడి ఏ విధంగా తగ్గుతుంది అనే దాని మీద కూడా పరిశీలన చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో జనరల్ సబ్జెక్టుతో పాటు ఎలెక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ అలాగే వొకేషనల్ సబ్జెక్ట్ను కూడా ప్రవేశపెట్టాలని ఆలోచన అయితే చేస్తూ ఉంది ఇంటర్మీడియట్ బోర్డు. ఇవన్నీ కూడా పూర్తి చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డుకు కొంత సమయం అయితే పట్టనుంది. ఈ మార్పులన్నిటి మీద ప్రజాభిప్రాయం అనేది కూడా తీసుకోవాలి. అంటే స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలు, పేరెంట్స్ యొక్క అభిప్రాయాలు, అలాగే కళాశాలల యొక్క యజమానుల యొక్క అభిప్రాయాలన్నిటి కూడా వాళ్ళు స్వీకరించాల్సి ఉంటుంది. తద్వారా తుది ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇంటర్మీడియట్ బోర్డు అలాగే ప్రభుత్వం ఆ సమన్వయంతో త్వరితగతిన ఈ సమస్యకు ఒక చెక్ పెట్టాలి. వీటన్నిటిని కూడా సాల్వ్ చేస్తూ వెంటనే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అయినా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ఆశిద్దాం. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అప్డేట్. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.